జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందరూ పంట పొలాల్లో పంటలు పండిస్తారు, కానీ మేం మాత్రం నవ్వులు పండిస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వరంగల్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. తడి పట్టాలున్నోండి, మొల్దారం లేనోండి. 3 రూపాయలే కొనుక్కోపోయినావు. 3 రూపాయలేనా మొల్లారం? కొంట మా బేబీ ఒప్పుకున్నా అనుకో, మొల్లారం కొంట, మా బేబీకి మెడల పసుపు దారం కొంట. బేబీ పసుపు తాడు తాళి మీ బేబీ. ఎస్ గెటప్ చూసిల్లా? దింపు దింపు. ఇది ప్యారడైజ్ అనుకుంటా. కాదు, బవాచి, వరంగల్ గ్రీన్ బవాచి ఫ్యామిలీ ప్యాక్. ఈ జబర్దస్త్ సెట్ మీద నేను ఒకటి అనౌన్స్మెంట్ చేయబోతాను. నేను ఒకటి ఫిక్స్ అయినా, నువ్వే నా బేబీ, నేనేని డాడీ జోడి. ఎవరు జోడి? మీ ఇద్దరం. నేను బయలుదేరుతాను బాబు. నా బేబీ ప్రేమ కోసం జడలు పెంచినా, గడ్డం పెంచినా, పుట్ట కూడా పెంచినా ఆయన ఒప్పుకుంటలేదు. అరే నువ్వు అన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటానేమో గానీ అన్ని పెంచుతూ తిరుగుతే ఏముంది మరి? మనం వండుకునే బియ్యం మీకు ఏ నుండి వస్తాయి? షాప్ నుండి వస్తాయి. షాప్ నుండి కాదు, షాపత్త ముఖం భూమిలోకి వెళ్ళి వండిస్తాయి. అందుకే ట్విట్టర్ లా ట్వీట్లు వేసుడు కాదు, అప్పుడప్పుడు పొలంలో నాట్లేయాలి. నాట్లు. మేడం, సార్, ఊకే హైదరాబాద్ తొక్కు కూడా ఈ ట్రాఫిక్ లైఫ్ కాదు మేడం. ఒక్కసారి మా ఊరికి పొలం నాట్లకు రాలి, మేము పడే పాటలు చూడుర్రి, మాడోళ్ళ ముచ్చట్లు చూడుర్రి ఎట్లుంటాయో. ఆడవాళ్ళ ముచ్చట్లు నీకెందుకయ్యా? పొలం నాటల్లో ఆడోళ్ళ ముచ్చట్లు తప్ప ఏముండదు మేడం. అయ్యయ్యో, ఒక్క నా సవిత అత్తలేదేంది మేడం? నిన్న చెప్పిన నేను పొద్దుకునే రాలి పొలం కాడికి పోవాలి, నాటేయాలి అని. ఒక్క నా సవిత వచ్చి సత్తలేదు. ఏమన్నా అడుగుదాం మరి, పొలం నాటకత్తదో? ఓ పిల్ల, నాట ఎత్తవా? నాకు రాదు. తెలుగులో యాంకరింగ్ చేసుడు రాదు, పొలం నాటేసుడు రాదు. ఎందుకు ఇక నువ్వు ఉండి? యాగలక్ష్మి, ఏందక్క ఏ పొలం నాట ఎత్తవా అని ఎవ్వరు అత్తలేరు. ప్లీజ్. ఎట్లా కనబడతాను నీ కంటికి? మేకప్ లేకుండా శాంతి స్వరూపం చూసినట్టుగా అనిపిస్తుంది. వెయ్యిత్తా నాటుకు అయితే అత్త అందమన్నావు, ఇప్పుడు వెయ్యన్నావు. ఇప్పుడు సుశీలా మేడం, ఇది వేసుంటుందో తెలుసా? పైసలు ఇస్తా అంటే పక్కింటి దాని పాస్పాలు కొడదాం వేరే రకం ఇది. రసగుల్లా అక్క, ఏ దా జల్దీ ఇవ్వలేరు, మన ముగ్గురమే ఉన్నాం, మళ్ళా లేట్ అవుతుంది. అబ్బా అక్క, 2 రోజుల నుంచి భగవాన్ బాబా బయటికే వదులుతలేడు. ఓహో, నేనే కాదు మీరు కూడా బ్యాడ్ అయ్యారు సార్. ఈ జబర్దస్త్ సెట్ ఎంత అందంగా కనబడతాందో. ఇక్కడ నుంచి చూస్తా అంటే డైరెక్టర్లు దేవుళ్ళ లెక్క కనబడతాళ్ళు. ఒక్కసారి స్కిట్ పోగొట్టి చూడు, ఆ దేవుళ్ళే దయ్యాలైతారు, నీ దండానికి పిండం పెడతారు. ఆటేయాలే, పని స్టార్ట్ చేయర్రి. పట్టుర్రే చేద్దాం. వాడు బాగా కొరుతాడు. ఇన్నవా అనే ఇన్లేదే అక్క. గరాజుగా లేడు. 2 పిల్లల తల్లిని వేసుకుపోయినట్ట కాదు. వానికి ఏం మాయ రోగం వచ్చింది ఏమో మరి. సమాజం మొత్తం పాడైపోతాంది. చెల్లె, ఈ రష్మికాతో సంబంధం చూడకపోయినవే, బాగా బట్లాడుతాంది. అవునా? ఓ పిల్ల, చెప్పవేంది? నేనెప్పుడు చెప్పానయ్యా? ఇగో పిల్ల, బార్లకట్టం మల్లిగాడు ఉన్నాడు, చేసుకుంటావా మరి? నువ్వేం పని చేయనవసరం లేదు. పొద్దుగానే పెండెత్తి పిడకలేసి బర్రెపాలు విండితే చాలు. మీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, నా ఇడ్లీ కొట్టి ప్రమోషన్ చేసి పెడతావా మేడం? ప్రమోషన్ వచ్చా ఇట్రా 500 అడక్కలు. మన గడ్డ మీద గణేష్ లేడు. లేదంటవేంద్రా నువ్వు? వీడు మన ఊరి మూల మీద ఇడ్లీ కొట్టు పెట్టిండు. ఆ ఇడ్లీలల్లా ఈసమంతా బంగారం వేసి ఇస్తాడు. ఎవరికి చెప్పకుర్రీ. ప్రమోషన్ చేయాలంటే గాడలతో ముచ్చట పెడతానా? మా ఊరు ఆడవాళ్ళకి ఏమైనా ముచ్చట చెప్పినావు అనుకో, అది పాస్ లేని వైఫై లెక్క ఒకటే స్ప్రెడ్ అవుట్ అవుతుంది. నువ్వు బతుకుతావు బిడ్డ, బతుకుతావు.
గా ముసలి లచ్చక్క లేదు కొత్త కొత్త చీరలు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని గా వీధి గ్రామా ఇన్స్టాగ్రామా గల్ల ఒకటే వీడియోలు ఎత్తాందవ్వా అదే కాదు దానిలో ఇలాగి జుట్టాడని పెట్టుకున్నదాట రాష్ట్ర జుట్టు లెక్క రాష్ట్ర జుట్టు లెక్క మనకి ఇంతగానం పని చేస్తా అంటే గట్ల అంటాలేంది పని చేయ అని వాళ్ళకి శాత కాదు మనల్ని చేయని ఎరగంతే అవునే బుజ్జి నీకు ఇంకా పెళ్లి కాలేదు కానీ నీకు వచ్చే మొగోడు ఎట్లుండాలి బాగా వచ్చాడు ఓకే రెడీకు వాడు ఎట్లా పాడుపడ్డాడు వాడు అవతారం బొర్ర వెనక పిర్ర ఆ జడలు చూసినావా ఎట్లా పాడుపడ్డాయో మధ్యాహ్నం ప్రొడక్షన్ హౌస్ పప్పు కూర తిన్నావా? నీకెట్లా తెలుసు ఓ మెతకచ్చి మీద పడ్డది కానీ ఇక బుజ్జి నాకేం తక్కువ అసలు. ఉండాల్సినవి తక్కువ ఉన్నాయి ఉండకూడని ఎక్కువ ఉన్నాయి అన్ని ఎక్కువ, జుట్టు ఎక్కువ, గడ్డం ఎక్కువ. ఆడోళ్ళ కాడ ఏ ముచ్చట పెడతానో రాను నాకు అర్థం కాదు ఆడం కూడా ఆడంగొన్నా నేను ఆడంగొన్నా నాది మొగంగే మొగంగే నడేండి వచ్చింది ఆకలి అయితే అన్నం తినద్దా అని నువ్వు మధ్యాహ్నం ఉన్నావు అవునే నిజమే 5 నిమిషాలు ఇస్తా తొందర పోయి తింటారు. నెల తర్వాత పెళ్ళైంది మంచిగా ఎట్లునే సంసారం మంచిగున్నదా? నా గురించి ఎందుకు అక్క వేరే ముచ్చట్లు చెప్పు బావాడికి అట్లా కూర్చుంటే నాకు నచ్చుతలేదు. ఏదో ఒకటి గెలక బుద్ధి అవుతుంది నాకు. గెలకరా గెలుకు. ఓ పిల్లగా గంత దూరం ఎందుకు కూర్చున్నావు? గిడ దగ్గరకు వచ్చి కూర్చోరాదు. వద్దులే వదినే, ఎవరైనా చూస్తే నా మానం పోతుంది. అయ్యో అయితే షర్ట్ సాటి పోదాంపా, ఎవరు చూడరు. 3 నెలల తర్వాత ఆఫ్టర్ 3 months. ఓ బావచ్చి బొమ్మది ఎల్లు బయటకెళ్ళు. ఏంది మళ్ళీ ఎందుకు పిలిచిల్లు? పైసలు ఇయ్యవా మళ్ళీ ఎందుకు పిలిచిలా అంటాడేందుడు? మీరు నాటేయడానికి 3 నెలలు పట్టిందా? అయ్యో తెలుస్తలేదండి. కళ్ళు చూపి కళ్ళ నెర్రగానే నా పొలం లోపలికలు వచ్చా నీ పొలంలో పనిచేసిన పైసలతోనే లేచిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. నీ పొలంలో పనిచేసిన పైసలతో మంచిగా బతుకుతున్నాం. నీ వల్ల నా పెళ్ళానికి 3 నెలలన్నా. దాబే పోదాం. అబ్బా థ్యాంక్స్ అన్న, నీ వల్ల నా ఇడ్లీ కూడా మస్తు నడుతానన్న. 3 లక్షలు సంపాదించిన అన్న. అన్న 1,00,000 రూపాయలు ఇస్తానా? 2 లక్షలు తర్వాత ఇస్తా. ఊరిని అవ్వా, నాకు నాటేసే గ్యాప్ లా వీడు 3 లక్షలు సంపాదించిండు. నాకు 3 నెలలు కడిపోయింది. నాయి మాత్రం ముంగట 3 ఎకరాలు ఎండిపోయినాయా? చీ మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి నాటేయనికి. వరంగల్ గణేష్ కి సార్ ఎలా అనిపించింది స్కిట్? ముగ్గురు లేడీస్ మీ ముగ్గురు మటుకు అద్భుతంగా చేశారు. ఎంత నేచురల్ గా ఎంత బాగా ఇంకొకళ్ళ గురించి చెప్పుకుని కొన్ని మంచి ఆలోచించి ఉంటే ఇంకా బాగుండు మీరు గణేష్ గారు. అయినా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్ వెరీ నైస్. అండ్ నిజంగానే మీరు ముగ్గురు కలిపి చేసినది చాలా న్యాచురల్ గా, డైలాగ్ డెలివరీ, ఆ ఫ్లో అన్ని సూపర్బ్ గా ఉంది. అందరూ బాగా చేశారు. గణేష్ గారు మీరు కూడా బాగా చేశారు. బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్.